నమస్కారం. ఈనాటి ఈడియా డోర్స్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగే మా ఈడియా డోర్స్ కార్యక్రమాన్ని తిలకిస్తూ మీ ఈడియట్ సందేహాలన్నింటినీ మాకు పంపిస్తున్న మీ అందరికీ మా పక్షాన, మా ఛానల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఇవాళ ఈడియా డోర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన అతిథి డాక్టర్ లింగో జట్టకు ఇంకా రాలేదు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మేము పరిశీలన చేస్తున్నాం. ఏమాత్రం మా వీక్షక ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని కొనసాగించేదానికే మా ఛానల్ ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు చెప్పకనే చెబుతూ ఈ అతిథి ఇంకా రానేలేదు. ఈ లింగో జట్టకి ఏమిటి లింగో జట్ట గారు కూర్చోండి. ఏమిటిది స్టూడియో? పవన్ కుమార్ స్టూడియో ముందు అన్ని కుక్కలు కరవడానికి నేను పామర్ కుమార్ కాదు, నేను భ్రాంతి స్వరూపు. ఏంటి భ్రాంతి స్వరూపు? కుక్కల పరిశాని అగస్టులో పేరు కూడా మరిస్తుంది. లింగో జట్ట గారు కార్యక్రమం మొదలు పెట్టాం, ఆల్రెడీ లైవ్ వెళ్తుంది ఎయిర్ లో. రామచంద్ర మీరు దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్ లింగో జట్టకి స్వాగతం పలుకుదాం. స్వాగతం లింగో జట్టక్ గారు. ఈనాటి తొట్టతొలి ప్రశ్న మన కార్యక్రమానికి రాసినటువంటి వ్యక్తి పేరు రాయలేదు. అయితే గత 2 సంవత్సరాలుగా నేను టీవీ సీరియల్ని చూస్తూ ఉన్నాను. ఇది పబ్లికం లాగా సాగుతూనే ఉంది, కానీ ఇది ఎక్కడ అయ్యేటువంటి దాఖలాలు కనిపించడం లేదు. దీన్ని చూడలేక భరించలేక చూస్తూ ఉన్నా. అయినప్పటికీ దీని యొక్క క్లైమాక్స్ తెలుసుకోవాలని ఉంది. ఎలా అని రాస్తున్నారు ఈ అజ్ఞాత వ్యక్తి. దీనికి మీ సమాధానం ఏంటి డాక్టర్ లింగో జట్టక్ గారు? నాకు కూడా ఇలాంటి సమాధానాలు సమాధానం కాదు, వారు అడిగింది ప్రశ్నలే చెప్పాల్సింది సమాధానం. కాకపోతే మీకు కూడా ప్రశ్నలు ఇటువంటి ఉత్పన్నం అవుతున్నాయి అంటున్నారు, అంతేనా? అంతే భ్రాంతి స్వరూప. ఇప్పుడు చంద్రముఖి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్ట ఎప్పుడు తెలుస్తుందే? ఏమిటిది లింగో జట్టక్ గారు? జ్వాలని వాళ్ళ అక్క చంపుతుందా లేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదిగో సునీత నాటకం ఆడుతున్న సంగతి వాళ్ళ అక్కకి ఎప్పుడు తెలుస్తున్నా? ఏమిటి డాక్టర్ లింగో జట్టక్ గారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరు వీళ్ళంతా? ఈ చంద్రముఖి, సునీత వీళ్ళంతా ఎవరు? అదే కాదు భ్రాంతి స్వరూప, ఇవన్నీ టీవీ సీరియల్లో పేర్లు ఇవే. టీవీ సీరియల్లో పేర్లు. సీరియల్ పేరు చెప్తున్నారా? సరే సరే, ఇంతకీ ప్రశ్నకి మీకు సమాధానం తెలుసా లేదా అది చెప్పండి ప్రేక్షకులకి. ఒక టైం మిషన్ ఉంటుంది కదా, టైం మిషన్, అందులో కూర్చొని 1000 సంవత్సరాలు ఫ్యూచర్ లోకి వెళ్ళండి. అప్పుడు ఎక్కడో చోట మీకు ఆ క్లైమాక్స్ దొరకనా. అచ్చా, ఆ క్లైమాక్స్ దొరకకున్నచో ఏమి చెబుతూ భ్రాంతి స్వరూప? చాలా చక్కగా చెప్పారు డాక్టర్ లింగో జట్టక్ గారు. అయితే మీకు టైం మిషన్ దొరకనుచో ఆదిత్య 369లో నటించిన మన సినీ హీరో బాలకృష్ణన్ అడిగితే ఆ టైం మిషన్ ఎక్కడుంటుందో దొరుకుతుంది. ఏదైనప్పటికీ ఈ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. లింగో జట్టక్ గారు సరే థ్యాంక్స్ తర్వాత ఇచ్చి ఏమిటది అసహ్యంగా. సరే, ఇంతకీ మీరు ఒక షూ వేసుకొని మరో షూ చేత్తో పట్టుకుని వచ్చారు, దానికి గల కారణం ఏమిటో చెప్పగలరా నాకు? ఏమే చెప్పమంటావు భ్రాంతి స్వరూప? ఆ కుక్కలో నీకోసం ఉన్నట్టున్నాయే, నన్ను చూసి నా ఎంబడి పడ్డాయే. ఏం చెప్పమంటావా? కొద్దిలో కర్షణ. అదేం లేదు లింగో జట్టక్ గారు, రోజు ఆ కుక్కలు నన్ను చూసేవే. కాకపోతే మీరు ఇవాళ ఆ కుక్కలకి ఎటకారంగా వికృత రూపంలో కనిపించారు కనుకే అవి మీ ఎంటబడి ఉంటాయి. సరే సరే, కార్యక్రమం మళ్ళీ కొనసాగించాలి, విరామం పూర్తవుతుంది. కార్యక్రమానికి మళ్ళీ తిరిగి స్వాగతం. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో రెండో ప్రశ్న, నల్లపాడు నుంచి నల్లనాయ రాస్తా ఉన్నారు. నేను అత్యంత నల్లగా, అంటే కారు నలుపు అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలా నల్లగా ఉంటాను. ఉన్నపడంగా తెల్లగా కావాలంటే ఏం చేయాలని చెప్పి మన నల్లపాడు నల్లనాయ రాస్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి డాక్టర్ లింగో జట్టక్ గారు? ఇక్కడ మీరు ఇక్కడ ప్రేక్షకులు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి. అదే కాదు భ్రాంతి స్వరూప్, ఇప్పుడు 100 కోట్లు సంపాదించమని చెప్ప. ఎందుకందువా? ఇప్పుడు 100 కోట్లు సంపాదించి చెన్నై వెళ్ళమనా, ఆ చెన్నైలో వెళ్ళి ఆ శివాజీ సినిమా తీసినారు కదా, ఎవరదే? శంకర్ డైరెక్టర్. శంకర్ని కలమనా,
ఆయన సమస్య మొత్తము ఆ శంకర్ చూసుకున్నాడు. ఏమే అది కాదు లింగో జటక్ గారు, మీకైనా మతి చెలించిందా? ఆయన నలుపు నుంచి తెలిపోవాలని చెప్పి అనుకుంటే మీరు 100 కోట్లు సంపాదించమంటా ఉన్నారు. దేనికి? అర్థమైంది డాక్టర్ లింగో జటక్ గారు, నేను చెప్తాను. ఆ మాదిరి శివాజీ చిత్రంలో నటించిన రజనీకాంత్ నల్లగా ఉంటే ఒక్కసారిగా ఈ శంకర్ అతన్ని తెల్లగా మారుస్తారు. అలా మార్చడానికి బహుశా ఈ 100 కోట్లు సంపాదించమని మీరు అంటా ఉన్నారు, అంతే కదా? ఇది నల్లపాడు నల్లనయ్య గారు, అర్థమైంది కదా? మీరు తెల్లగా కావాలంటే 100 కోట్లు సంపాదించి తీరాల్సిందే. మొత్తానికి మన డాక్టర్ లింగో జటక్కి, మీరు కూర్చోండి, లింగో జటక్కి కుక్కలు వెంబడించిన మతి చెల్లించకుండా చక్కగా సమాధానం చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమంటే నన్ను బయటకు ఏమిటిది? బయట వద్దండి ప్లీజ్. మీరు పదండి, బయటికి పదండి, కుక్కలు ఎప్పుడు పడుతున్నాయండి? బయటికి పద. రండి.